హాయ్ ఫౌండర్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మనకు రాత్రి పాపప్ 13 వచ్చింది. ఈ పాపప్ యొక్క విశేషాలు తెలుసుకునే ముందు, రేపు మనకి యాష్ గారు పుట్టినరోజు. అందరూ యాష్ గారు నిండు ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుకుందాము. ఈ పాపప్ వల్ల మనకి అంతా మంచి జరుగుతుందని తెలుస్తుంది. ఈ యొక్క పాపప్ యొక్క సారాంశం ఇదిగో ఈ విధంగా ఉంది. సెప్టెంబర్ 12, 2025 రాత్రి 8:20 ఈ పాపప్ వచ్చింది. ఫౌండర్స్, నాయకత్వం అండ్ ఊహాగానాల గురించి ఒక మాట. ఈ కమ్యూనిటీకి ఉన్న అసలైన బలం మన లీడర్స్ చూపుతున్న అపూర్వమైన విశ్వాసం, శక్తి, సృజనాత్మకత. మీరిలో చాలామంది యూట్యూబ్ మరియు ఇతర వేదికలలో మీ ఉత్సాహాన్ని పంచుకుని ఇతరులను ప్రోత్సహిస్తున్నారు. దానికి మన హృదయపూర్వక ధన్యవాదాలు. మీ పాజిటివిటీ మరియు డెడికేషన్కు మాకు ప్రేరణ, ఒక ముఖ్యమైన గుర్తు. అదే సమయంలో మేము ఒక చిన్న కానీ ముఖ్యమైన విషయం గుర్తు చేయాలనుకుంటున్నాము. బయట పంచబడుతున్న విషయాలలో కొంత ఊహాగానం మాత్రమే. అవి మంచి ఉద్దేశాలతో, కేర్ మరియు ప్రేమతో పంచబడుతున్నాయని మాకు తెలుసు, కానీ అవి అఫీషియల్ సమాచారం కాదు. కొత్త అధ్యాయం భిన్నంగా, అద్భుతంగా. మేము ముందే చెప్పినట్లే, రాబోయేది ఆన్పాసు కొనసాగింపు కాదు. ఇది పూర్తిగా కొత్తదిగా, ఇంకా చాలా మెరుగ్గా ఉంటుంది. ఇది ఒక రాడికల్ షిఫ్ట్, పూర్ణ మార్పు, స్పష్టత, ఏకత్వం అవసరం. ఈ ప్రయాణంలో అసలు ఫ్యాక్ట్స్ మాత్రమే పంచుకోవాలి. ఊహాగానాలు గందరగోళం సృష్టిస్తాయి. నిజమైన సమాచారం మమ్మల్ని ముందుకు తీసుకుపోతుంది. అందుకే మన విజిబుల్ వాయిస్ ఉన్న లీడర్స్ అందరికీ మన వినతి, ధైర్యంగా ఓపికగా వేచి ఉండండి. తగిన సమయానికి మేము అధికారిక సమాచారం సరైన మార్గంలో అందిస్తాము. చివరి మాట, ఇది మీరు ఊహించినట్లుగా ఉండదు, కానీ మీరు ఆనందంతో ఆశ్చర్యపడతారు. మీ వాణి విలువైనది, మీ ఫ్యాషన్ మాకు ప్రియమైనది. ఈ విధంగా ఉంది ఫౌండర్స్. మనకు 13 పాపప్. మనకి త్వరలో నెక్స్ట్ పాపప్ వస్తుందని చెప్తున్నారు. ఆ పాపప్లో మనకు కావలసిన స్టఫ్ ఉంటుందని, మనం అనుకున్నవన్నీ అందులోనే ఉంటాయని చెప్తున్నారు. ఆ పాపప్ కోసం వేచి ఉందాము. అయితే ఇది మీరు ఆశించినది కాదు, మరియు తదుపరి దానితో మీరు చాలా సంతోషంగా ఉంటారు, మరియు తరువాత రాబోయే దానితో మీరు చాలా సంతోషంగా ఉంటారు. నెక్స్ట్ పాపప్ కమింగ్ షార్ట్లీ ఫౌండర్స్. మనకి చాలా మంచి విషయాలు, మనం చాలా సంతోషంగా ఉండే విషయం రాబోతోంది. దయచేసి ఓపిక పట్టండి మరియు వాస్తవాల కోసం వేచి ఉండండి. ఇవి త్వరలో జరుగుతాయి. సరైన సమయం వచ్చినప్పుడు, సరైన మార్గంలో, సరైన మార్గాల ద్వారా మేము పుష్కలంగా సమాచారాన్ని అందిస్తాము, నమ్మండి అని చెప్తున్నారు. బీ హ్యాపీ ఫౌండర్స్. కొత్త పాపప్ సిద్ధంగా ఉంది. శుభవార్త ఎప్పుడైనా అందితే ఓఎస్పై మీ దృష్టిని కేంద్రీకరించండి. ఓఎస్లో నమ్మశక్యం కానీ నవీకరణలు జరుగుతున్నాయి. ఓకే ఫౌండర్స్, ఈ విధంగా మనకి అప్డేట్లు వచ్చాయి. అందరూ హ్యాపీగా ఉండండి. అండ్ ముఖ్యంగా ఆరోగ్యాలు జాగ్రత్తగా చూసుకోండి ఫౌండర్స్. ఆ భగవంతుడిని అందరూ కోరుకోండి. మనం త్వరలో మనం ఆశించిన టార్గెట్ మనం చేరుకుంటామని అందరూ ఆ భగవంతుని కోరుకోండి. నెక్స్ట్ అప్డేటు మీకు వచ్చినప్పుడు మీకు మళ్ళీ తెలియజేస్తాను ఫౌండర్స్. థ్యాంక్ యూ. ఈ వీడియో అందరికీ షేర్ చేయండి. ఓకే ఫౌండర్స్, థ్యాంక్ యూ.